గారు పరిచయం లేరు. తను మా జనసేన వీర మహిళ. తను వేడుచుకుంటూ ఫోన్ చేసింది. ఫోన్ చేసేటప్పటికి ఏమైంది కళ అంటే ఇలాగా గోల్డ్ డబ్బులు తీసేసుకొని మంచం మీద అని చెప్పి చాలా వేదనతో ఏడుస్తూ నాకు చెప్తే నేను వెంటనే రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూశాను, తనకు ఫోటో తీశాను. ఇదంతా పేక మీద కేసినట్టు తలగడత మొత్తం ఉంది. చౌలీలు తీసేటప్పుడు అంటే ఇప్పుడు బంగారం కోసం అయితే ఇలాంటి దారుణాలు మేము ఎప్పుడు అంటే మేము ఎంతోమందికి జరిగితే వెళ్ళడం వరకే చూసాం, కానీ తిరిగి ఇది మా ఫ్యామిలీల వరకే వస్తుంది అనేది మేము అసలు గ్రహించలేకపోయాం. ఇలాంటి అన్యాయాలని అరికట్టాలని మేము పోలీసు వారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తర్వాత బంగారం రేట్లు భారీగా పెరగడం వల్ల మనిషి కష్టపడడానికి సోలిపోకుండా ఎవరినైనా ఆక్రమించుకోవాలని ఆలోచనతో ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. అంటే జైల్లో పెట్టి మేపడాలు ఇవి కాదు, తీస్తే ఊరే తీసేయాలి, లేదా పబ్లిక్ అప్పచెప్పాలి. దాని పనిష్మెంట్ ఎలా ఉంటుందో పబ్లిక్ చూపిస్తారు. అంతేగాని గత ప్రభుత్వం లాగా కూర్చోబెట్టి పోషిస్తాము, జైల్లో పెడతాము, వీళ్ళు పోషిస్తాము, బెయిలు రిపబ్లిక్ డేలో వదిలేయడాలు ఇలాంటివి చేస్తానంటే మేము సహించాం. ఈరోజు ఈవిడ అయింది, రేపు ఇంకే ఫ్యామిలీ, ఇప్పుడు ఒక పెద్ద దిక్కును కోల్పోయిన ఫ్యామిలీ ఆ పిల్ల ఏడుస్తూ రోధిస్తూ నా తల్లిని నా నుంచి దూరం చేశాడు, వాడు ఎందుకు ఇలా చేశాడు, మాకు ఎవరు శత్రువులు లేరు, ఏంటిది ఇతను మేము ఎప్పుడు చూడలేదు, ఆ పర్సనాలిటీ ఎవరో మాకు తెలియదని చాలా వేదంతో తను ఏడుస్తుంది. కన్న తల్లి ఆ పరిస్థితులు ఉంటే ఏ బిడ్డలైనా ఏ ఫ్యామిలీ అయినా తట్టుకోలేరు. కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ని మేము కోరుకుంటున్నాం. మా పట్ల మీడియా వాళ్ళు కూడా న్యాయం చేస్తారని ఆ ఫ్యామిలీకి భరోసాగా నిలబడి దీని వెనక ఎవరో ఏంటి అనేది తొందరగా బయటకు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఘోరమే కదా సార్, ఘోరమే కదా అంత ఇది కదండి. వాళ్ళు ఇవిడయింది, రేపు ఇంకొకరు అవుతారు, లేకపోతే ఎవరైనా ఇంకొకరు ఉంటే వాళ్ళకి కూడా అలాగే చేస్తారు కదండి. మన ఆవిడేం తిరిగినావిడా లేకపోతే ఎవరితో తగ్గులు తెచ్చినావిడా, ఇంట్లో పడి ఉన్నవాడిని పక్కాగా ప్లాన్ చేసి ఎన్నాళ్ళు కనిపెడుతున్నారండి. అసలు మరి ఆ అబ్బాయి అసలు ఎవరో తెలియకంట ఆ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేయడమైనా లేదేనా తీయాలండి, కంపల్సరీగా తీయాలి. మేము జనసేనలోని మేము లీడర్స్ అండి, మేము వీర మహిళలు, ఇలాంటివి ఏవైనా మేము వెళ్తాం. కానీ అది ఏదో మా ఇంట్లోనే ఇలాగ జరిగింది. మేము కూడా ఎప్పటికైనా ఇలాంటివి ఏవైనా చేసినా అందరం వెళ్తాం. మేము అందరమే వెళ్ళి ఇలాంటివన్నీ అంటే మేము వెళ్ళిన తర్వాత మేము అక్క అవుతుందండి, నా సొంత అక్కే. అన్నయ్య నేను లాస్ట్ అనమాట, ముగ్గురు మేము కూడా. అయితే నేనైతే నాకు తెలిసిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను అనమాట. నాకు కూడా చెప్పలేదు, అక్కల పాప ఇలా ఫోన్ చేసి పిన్ని ఇలాగ అయిందంటే నేను వెంటనే వచ్చాను అనమాట. నేను వచ్చినప్పటికీ అందరూ జనాలు గట్టా ఉన్నారు. మరి తర్వాత నుంచి వెళ్ళిన తర్వాత మేడ మీదకి వెళ్తుంటే వెళ్ళకూడదు అని అన్నారు. అప్పటికి బావగారు వాళ్ళ బాబు గట్టా ఉన్నారు పైన. నేనైతే మటుకు మరి పైకి వెళ్తానంటే వద్దనేసారండి. తర్వాత చెప్పిన బట్టి ఏమనిపించింది, ఎలా చంపుకుంటారు అని చెప్పారు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు అతను ఎలా చంపింది ఏంటంటే పక్క ఇది కూడా కనిపిస్తుంది. బావగారు పైకెక్కిన తర్వాత చూస్తే ఏంటి మామూలుగా పడుందేమో, అసలు ఇప్పుడు ఎప్పుడు పడుకున్న ఆవిడ అసలు మంచం అంటే ఎక్కదు, ఎప్పుడు నేల మీద పడుకుంటుంది ఆవిడ. అలాంటిది మంచం మీదకి తీసుకొని వెళ్ళి అంత అలా బంగారం వల్లే కదా ఈ బంగారం రేట్లు పెరిగిన కాంచి మరీ దరిద్రం అయిపోయిందండి. ఆడవాళ్ళకి అయితే మటుకు రక్షణ వస్తే మటుకు లేదు అసలు. మరి అలాగా చేసేదండి అతను. పెనుగులాడినట్టయితే మటుకు అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ గాజు ముక్కలు గట్టా ఇరుగున్నాయి. తర్వాత అక్కడ దువ్వుళ్ళు అన్నీ ఉంటాయి కదా, క్లిప్స్ అలాంటివన్నీ వెళ్ళినప్పటికీ కొద్దిగా పడి ఉన్నాయనేసి చెప్పారు. మరి తర్వాత నుంచి మరి ఇప్పుడు బంగారం డబ్బు అంటే పోతే పోనీయండి, మనిషి పోనీ ఏ కాలు చేయి కట్టేసి ఇంట్లో పెట్టి ఏ తలుపు వేసి పోన్నాడు, పరిగెట్టి పారిపోయినా పర్వాలేదు, ఎలాగైనా దొరుకుతాడు. దొరకంటే అయితే మటుకు ఉండడు కదా, ఎప్పటికైనా దొరుకుతాడు. ఈరోజు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కదా, ఆ పాప షాపింగ్కి వెళ్ళింది. వస్తుంది ఆ మనవడు మటుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. చిన్నపిల్లడైతే ఆ పిల్లడి దగ్గరే ఉంటుంది అనమాట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
India legend Ravi Prakash is back.